హాయ్, మీరు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి, బిజినెస్ గురించి మీరు డెవలప్ అవ్వడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్ క్లిప్స్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్. బ్రేక్ డౌన్ ద ఎకనామిక్స్ ఆఫ్ ఎ సెలూన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లగ్జరీ సెలూన్ తీసుకున్నామంటే పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఓకే, అండ్ ఫర్గెట్ ఇట్స్ నాట్ అ ఫ్రాంచైజ్. ఒక నార్మల్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, రన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమేమి కావాలి, ఎంత స్క్వేర్ ఫీట్ కావాలి. లెటెస్ ఒక లగ్జరీ సెలూన్ కాబట్టి ఒక లగ్జరీ లొకేషన్, ఐమ్ టాకింగ్ అబౌట్ బంజారా హిల్స్ అయినా, జూబ్లీ హిల్స్ అయినా. సో బ్రేక్ ఇట్ డౌన్ కంప్లీట్లీ ఫర్ మీ. సో ఇప్పుడు మామూలు ఒక సలూన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెన్ ద ఎకనామిక్స్ వెన్ యూ స్టార్ట్. ఇప్పుడు ఫర్గెట్ అబౌట్ మా బ్రాండ్ తీసుకోవటం పక్కన పెట్టేసి మామూలుగా ఎవరైనా ఒక సలూన్ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక సలూన్ స్టార్ట్ చేయాలంటే సలూన్ స్టార్టింగ్ ఒక ప్లేస్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ ప్లేస్లో స్టార్ట్ చేస్తున్నామని. సో ఆర్ ఎక్స్పర్టీస్ కమ్స్ ఫ్రమ్ ఏ లొకేషన్లో పెట్టాలి, పార్కింగ్ ఎలా ఉండాలి, విజిబిలిటీ ఎలా ఉండాలి, ఇక్కడ ఎంతమంది కవరేజ్, హౌ మెనీ రెసిడెంట్స్ ఆర్ దేర్, దీంట్లో ఎంతమంది మనం కన్వర్ట్ చేయొచ్చు. బికాజ్ యాజ్ యూ సెడ్, మన తాత అప్పుడు ఏ ఉండేవాళ్ళు, ఇంటికి వచ్చేవారు, హెయిర్ కట్ చేసేవారు, మసాజ్. వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ఫాదర్స్, నువ్వు చెప్పినట్టు ఇంటి పక్కన ఏముంది, ఎవరో ఒకరు వెళ్ళి చేసుకున్నామా. అండ్ వెన్ వీ వర్ గ్రోన్ అప్, కొంచెం వీ వాంటెడ్ టు గో టు అ నైస్ డీసెంట్ సెలూన్, our parents wanted to take us. But now see, the lifestyle is something which is aspirational. మనకి ఏంటంటే మనం పెరిగే కొద్దీ మనకి ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలని ఉంటుంది. నౌ ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ ఇట్లా ఇంటికి ఎవరైనా వచ్చి కూర్చుని చేసుకుంటామంటే యూ వోంట్ డూ ఇట్ బికాస్ ఇట్స్ పాస్ట్, చాలా అయిపోయింది. నౌ ఆ హ్యాజిల్ వద్దు మనకి. వీ వాంట్, బికాస్ ఆఫ్ ఆల్ ది స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ దట్ వీ హ్యావ్, అప్పుడప్పుడు ఇట్లా ఒక మంచి అంబియన్స్కి వెళ్ళి రిలాక్స్ అవ్వడానికి, యూనో దట్ అంబియన్స్ అండ్ ద వే ఇట్ ఈస్ డన్ అండ్ అ వెల్ బీయింగ్, లుకింగ్ బ్యూటిఫుల్ ఇస్ సో ఇంపార్టెంట్. లైక్ యూనో అందరూ రోటీ కపడా మకాన్ అంటారు, కానీ ఫర్ మీ ఫోర్త్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ బ్యూటిఫుల్. అది మెన్ అయినా సరే, విమెన్ అయినా సరే, అది ఒక నార్మల్ వేజ్ లేబరర్ అయినా సరే, ఒక హై క్లాస్ CEO అయినా సరే, ఆల్ ఆఫ్ us want to look the best in our own economic conditions that we want. So that is how the economics of a salon comes in. So the place where you are keeping your salon is very, very important. The pricing that you choose is important for that particular location. And then tarvata, the most and the foremost important thing is the products that you choose. అది ఎట్లాంటి ప్రోడక్ట్, మంచిదా కాదా, దాని రిజల్ట్ వస్తుందా లేదా, అండ్ ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చి పెట్టడం అయిపోదు. దానికంటే నెక్స్ట్ ఏంటంటే మనం తీసుకునే స్టాఫ్స్ని ఆ ప్రోడక్ట్ ఎట్లా యూజ్ చేయాలనేది తెలియటం. ఇట్స్ వెరీ టెక్నికల్, ఇట్స్ వెరీ వెరీ సెన్సిటివ్. నువ్వు ఇంత క్రీమ్ వాడాల్సింది ఇంత వాడేవంటే యువర్ స్కిన్ ఇస్ గోనా గెట్ కంప్లీట్లీ డ్యామేజ్డ్. సో దట్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ విచ్ ఇస్ రిక్వైర్డ్, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ యూ ఆల్వేస్ నో, the stuffs that we choose, that is the backbone of this industry. Because enta manam luxurious salon pettina nuvvu nenu kuchoni hair cut cheyalemu kada. So it is a very, very skillful job that we require. So the person that we, today's age is not just ochara kuchunara, antaku mundu andarki okate cut అయిపోయింది. ఇప్పుడు అట్లా కాదు, అందరికి కట్ కాపీ పేస్ట్ లాగా పెద్ద మాట్లాడేది ఏమి ఉండదు. వెళ్ళి కూర్చున్నామా, కళ్ళు మూసుకున్నామా, అయిపోయింది అన్నట్టు. సో నౌ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఐ వాంట్ సంథింగ్ డిఫరెంట్, మై డాటర్ వాంట్ సంథింగ్ డిఫరెంట్. ఈచ్ వన్ ఆఫ్ us have very individual taste. The colors, you know, it's very, very individual. So we need to have ఆ స్టాఫ్ ఎలా ఉండాలంటే ఆ క్లయింట్ని అర్థం చేసుకొని వాళ్ళు ఏం బ్యాక్గ్రౌండ్, ఈయన డాక్టరా, ఇంజనీరా, ఈయన ఎట్లా పనిచేస్తున్నారు, వాట్ ఈస్ ద కండిషన్స్ దట్ హీస్ యూనో వర్కింగ్, ఏసీలో పనిచేస్తున్నారా, రోడ్లో పనిచేస్తున్నారా, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఫేస్ సెట్ అవుతుందా లేదా. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఎక్స్పర్టీస్, ఆ స్టాఫ్ సెలెక్టింగ్ ద రైట్ స్టాఫ్ విత్ ద రైట్ నాలెడ్జ్, అది చాలా ఇంపార్టెంట్. So all these are very, very important thing. And after all this is done, marketing. How are you marketing? That is like, you know, a continuous process. Edo pettama, board pettama, lightly pettama ante, no, it doesn't happen that way. Any business, most businesses, why do they fail? 80% of any business that you take, let it be a pub, let it be a restaurant or salon, any XYZ, most of them, 75% of them fail within the first or the second year. Because they feel, అయిపోయింది, అన్ని పెట్టేసాము, బోర్డు పెట్టాను, అన్ని పెట్టాను, ఇంకా వచ్చేస్తారు. ఎనీ బిజినెస్ డజంట్ రన్ దట్ వే. సో మార్కెటింగ్, నీ మెసేజ్ క్లియర్ గా యూ హావ్ టు స్ప్రెడ్ ఇట్ అరౌండ్. yes, right, cool. సో దట్ ఈస్ వేర్ ఒక బ్రాండ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనం ఏ అబ్రాడ్కి వెళ్ళినా, ఎక్కడన్నా KFC కానీ మెక్డొనాల్డ్స్ కనపడగానే మిగతాదన్నీ డిచ్ వీల్ రన్ అండ్ ఈట్ ద ఫుడ్ దేర్. వై? బికాస్ ఆఫ్ ద బ్రాండ్ వాల్యూ. వీ నో వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్, you know, we know our confidence ఉంటుంది, నమ్మకం ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్లీ బ్రాండ్ తో వచ్చేది కన్సిస్టెన్సీ. yes, you're right. And at any point of time నేను చెన్నైలో వెళ్ళినా, హైదరాబాద్లో వెళ్ళినా, లేదా బెంగళూరులో వెళ్ళినా కూడా
నాకు బెస్ట్ క్లాస్ ప్రొఫెషనల్స్ దొరుకుతారు, ద బెస్ట్ ఎక్విప్మెంట్ నాకు దొరుకుతుంది, అండ్ నా బెస్ట్ సర్వీసెస్ నాకు దొరుకుతాయి. ఆ 1 hour నేను రిలాక్స్ అవ్వచ్చు, అండ్ సబ్సిక్వెంట్లీ దట్ ఫీలింగ్ ఈజ్ వాట్ బ్రాండ్ క్రియేట్స్. అండ్ పర్టికులర్లీ ప్రీమియం బ్రాండ్స్ అనేవి అవి కన్సిస్టెంట్ గా క్రియేట్ చేస్తాయి. లేకపోతే there's no point in doing the entire thing. 100% Right? ఇప్పుడు మనం ఎక్కడో ఒక తెలియని ఒక కంట్రీకి వెళ్తున్నాం, అక్కడ తాజ్ ఉంటుంది, నోవోటెల్ ఉంటుంది, ఇంకొక హోటల్ ఉంటుంది. విచ్ వన్ విల్ యూ సెలెక్ట్? అన్ని ఒకటే ప్రైస్ ఉంటే యు నో దట్ ఇఫ్ ఐ పే దిస్ ప్రైస్, దిస్ ఇస్ వాట్ ఐ విల్ గెట్. సో దట్ ఈస్ వేర్ అ బ్రాండ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్.